వాట్సాప్ నుంచే ఆసుపత్రుల్లో ఓపీ రిజిస్ట్రేషన్లు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ నవీకరణకు వీలు. మన మిత్రలో అందుబాటులోకి ఆరోగ్య సేవలు. రాష్ట్ర ప్రభుత్వ పౌర సహాయక సేవా వ్యవస్థ మన మిత్ర వాట్సాప్ నెంబర్ 9552095523 ద్వారా ఆరోగ్య సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ నెంబర్కు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే చాలు, పొందాల్సిన ఆరోగ్య సేవల మెను తెరుచుకుంటుంది. అందులో ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ అపాయింట్మెంట్ సేవలను ఎంచుకుంటే జిల్లా ఆసుపత్రి విభాగం తదితర ఆప్షన్లు కనిపిస్తాయి. ఆధార్తో అనుసంధానమైన మొబైల్ నెంబర్ నమోదు చేయగానే ఓటీపీ వస్తుంది. దాని ద్వారా లాగిన్ కావాలి. మీ పూర్తి పేరు, పుట్టిన తేదీ, ఈమెయిల్, చిరునామా, పిన్ కోడ్, జిల్లా, రాష్ట్రం వివరాలు సమర్పించాలి. అంటే టోకెన్ నెంబర్ జనరేట్ అవుతుంది. చివరి 4 నెంబర్లు నమోదు చేస్తే అపాయింట్మెంట్ బుక్ అవుతుందన్నమాట. ఇక దాని ఆధారంగా కేటాయించిన సమయంలో ఆసుపత్రికి వెళ్ళి వైద్య సేవలు పొందొచ్చు. సాధారణంగా అయితే రోగి లేదా రోగి బంధువు ఆసుపత్రికి వెళ్ళి ఓపీ టోకెన్ కోసం వరుసలో నిల్చోవాలి. వైద్యులను సంప్రదించాక మందుల కోసం మరోసారి క్యూ లైన్లో నిల్చోవాలి. పైగా వెళ్ళిన రోజు ఆ స్పెషలిస్ట్ వైద్యులు అందుబాటు మందుల లభ్యతపై సరైన సమాచారం లేకపోతే ఆసుపత్రికి వెళ్ళిన పని కాకపోవచ్చు. ఇక రక్త నిల్వల మందుల వివరాలు కూడా. ఆరోగ్య శాఖలో కొత్త రక్త నిల్వల ఆప్షన్ ఎంచుకొని జిల్లా పేరు నమోదు చేయాలి. ఏబి, ఏబి, ఓహెచ్ రకాల పాజిటివ్, నెగిటివ్ రకాల రక్త నిల్వ లభ్యత సమాచారం వస్తుంది. దీని ఆధారంగా అత్యవసర వేళల్లో సేవలు పొందొచ్చు. ఇందులోని ఔషధాలు, శస్త్రచికిత్స సామాగ్రి లభ్యత సమాచారం ఎంచుకొని జిల్లా ఆసుపత్రి వివరాలు సమర్పిస్తే ఆ ఆసుపత్రిలో మందులు, సర్జికల్స్ నిల్వలో కూడా సమాచారం వస్తుంది. ఇక ఆరోగ్య కార్డుల సేవలకు కూడా మన మిత్ర వాట్సాప్లో ఆరోగ్య కార్డు సేవలు ఎంచుకుంటే అందులో ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్య కార్డులకు సంబంధించిన సేవలు డిస్ప్లే అవుతాయి. ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు అప్డేషను. ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ద్వారా ప్రస్తుత పరిస్థితి తెలుసుకోవచ్చు. అప్డేషన్ కోసం ఫిర్యాదు నమోదు చేసి అవసరమైన పత్రాలు అప్లోడ్ చేయొచ్చు. త్వరలో ఎన్టీఆర్ వైద్య సేవ కింద చికిత్స అందిస్తున్న ఆసుపత్రులు ఆరోగ్య సేవల వివరాలు సులువుగా అయితే తెలుసుకోవచ్చు అనమాట. అందులోనే ఇక ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద ప్రజల ఆరోగ్య రికార్డులను డిజిటల్గా భద్రపరిచే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఆయుష్మాన్ భారత్ గురించి తెలుసా ఆప్షన్ ఎంచుకొని ఆధార్ నెంబర్ నమోదు చేయగానే ఓటీపీ అయితే వస్తుందన్నమాట. సో ఓటీపీ నమోదు చేసి లాగిన్ కాగానే రోగి పేరు, వయసు, ఆధార్ సంఖ్య, చిరునామా ప్రత్యక్షమవుతాయి. ఏ ఆసుపత్రి నుంచైనా ఎక్కడి నుంచైనా ఆరోగ్య సేవలు పొందాలనుకునేవారు 14 అంకెల ఆధార్ సంఖ్యను పొందే వీలు కల్పించారన్నమాట. సో ఈ విధంగా మొత్తం మీద చూసుకుంటే ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇది ఉగాది కానుక ప్రజలందరికీ కూడా మీ ఫోన్లోనే ఈ 9552300009 సేవ్ చేసుకోవడం ద్వారా మీరు ఓపీ అయితే బుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.